ఈ రీమేక్ తో ఆయన హరిశంకర్ గారు హిట్ కొట్టారా? హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద మూవీ మిస్టర్ బచ్చన్. మెయిన్ లీడ్స్ లో రవితేజ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే గారు యాక్ట్ చేశారు అండ్ డైరెక్టెడ్ బై హరిశంకర్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే నాకు పెద్దగా నచ్చలేదు. బట్ అలా అని అస్సలు బాగోలేదని కూడా కాదు, బిలో యావరేజ్ మూవీ. ఫస్ట్ హాఫ్ పర్లేదు, బట్ సెకండ్ హాఫ్ చాలా అన్నెసరీ ఎలిమెంట్స్ యాడ్ చేసి బాగా ల్యాక్ చేశారు అనిపించింది. రీమేక్ లా తీసినా కూడా మూవీ అవుట్పుట్ బాగుండేదేమో అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మూవీలో స్టోరీ కంటే అన్నెసరీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ రీమేక్ తో కూడా హరిశంకర్ గారు హిట్ కొట్టలేదనే చెప్పాలి. హరిశంకర్ గారు నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారితో ఎలా తెస్తారో చూడాలి. హరిశంకర్ గారు యాజ్ ఏ ఫ్యాన్ గా ఒక రిక్వెస్ట్ అనుకోండి, దయచేసి కుదిరితే ఒరిజినల్ మూవీస్ చేయండి సార్. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో వచ్చేసి ఒక సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఎంత సిన్సియర్ అంటే చీఫ్ మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి రైడ్ ఆపమన్నా కూడా రైడ్ ఆపనంత సిన్సియర్. సో అలాంటి ఆఫీసర్ ని ఒక బిగ్ కరప్టెడ్ పొలిటీషియన్ ఇంట్లో రైడ్ చేయమంటే ఏం జరిగింది అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రవితేజ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే భాగ్యశ్రీ బోర్సే గారిని కూడా చాలా గ్లామరస్ గా చూపించారు అండ్ ఆమె యాక్టింగ్ కూడా పర్లేదు. అండ్ మూవీలో సత్య గారి యాక్టింగ్ అండ్ కామెడీ కూడా చాలా బాగా నచ్చింది. సో కమింగ్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ద ఫిల్మ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసింది మిక్కీ జే మేయర్ గారు. ఎక్సెప్ట్ 1 or 2 సాంగ్స్, మిగతా సాంగ్స్ అన్ని బాగా అనిపించాయి అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పర్లేదు అనిపించింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ రైటర్ అండ్ డైరెక్టర్ హరిశంకర్ గారు. అసలు మూవీలో స్టోరీ ఉన్నట్లే అనిపించలేదు, ఏదో ఒక రైడ్ ని తీసుకొని దాన్ని చివరి దాకా ల్యాక్ చేశారు. బట్ డైరెక్షన్ పరంగా అయితే పర్లేదు. ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత కూడా హరిశంకర్ గారు ఇలాంటి మూవీస్ చేయటం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. కనీసం నెక్స్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారితో అయినా కొంచెం జాగ్రత్తగా మంచిగా తీయాలని కోరుకుందాం. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గాయస్. నా రేటింగ్ వచ్చేసి 2.25 out of 5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.